సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇన్స్టా శ్రీ ఆనంద నిలయం ఇన్ఫ్లుయెన్సర్ రాఘవ. సో ఈ ఇంతకుముందు అయితే సందీప్, ఇప్పుడు రాఘవ. ఏంటి అంటే వీళ్ళిద్దరితో వెంకన్న లీలల గురించి, ఆ వెంకన్న గురించి మనం చాలా తెలియని విషయాలు తెలుసుకుందామని చెప్పి వీళ్ళతో నేను ఈ టాపిక్స్ తీసుకుంటున్నాను. సో ఆ టాపిక్స్ ఏంటో ఒక్కసారి రాఘవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాఘవ. జై శ్రీమన్నారాయణ. రాఘవ, తిరుమలకి రెగ్యులర్గా అందరూ వెళ్తూనే ఉంటారు. అక్కడ వెళ్తే గర్భాలయంలో వెంకన్నతో పాటు ఇంకా ఎవరన్నా ఉంటారా? అంటే ఏమైపోతుందంటే ఇచ్చిన కొన్ని సెకండ్లు ఆ రెండు కళ్ళు వారిని చూడనికి మాత్రమే సరిపోతుంది, నెట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ కింద ఏం జరిగింది, వారి పాదాలు చూడనికి కూడా ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది, టైం ఉండదు, నెట్టేస్తూ ఉంటారు. ఆ వెంకన్నతో పాటు ఇంకెవరు ఉంటారు? చాలా మంది ఉంటారు మన లోపల. తెలియదు ఏంటంటే అదే, అసలు స్వామితో పాటు చాలా మంది ఉన్నారు. అంటే స్వామితో పాటు 6 బేరాలు ఉంటారు మన లోపల. బేరం అనగానే ఏమనుకుంటామంటే సంథింగ్ ఏదో ట్రేడింగ్ అనుకుంటాం. బేరం అంటే విగ్రహం. ఇప్పుడు ఏంటంటే మేము స్వామిని అందరూ చూడలేరు, అంటే అంత క్లియర్ గా చూడలేరు. ఆ స్వామిని అన్ని రోజులు అంత నిలువెత్తు 9 అడుగుల సాలగ్రామ శిలకి మనం ఏం చేయగలం? మేము రోజు అభిషేకం చేయాలి అంటే ఎంత టైం టేకింగ్, అది భక్తులకు ఎంత డిలే అవుతుంది. దానికి అనుగుణంగా వచ్చిన మార్పులు చేర్పుల్లో చాలా మంది అనే వాళ్ళు వచ్చారు. మేము ఫస్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాలి ఎవరంటే భోగ శ్రీనివాసమూర్తి స్వామి అనేది మేము మినియేచర్ అనమాట. ఆ స్వామికి అనుసంధానమై ఉంటారు. స్వామికి ఏంటంటే మేము రోజు ఆయనకు అభిషేకం చేయలేరు. శుక్రవారం మాత్రమే స్వామి 9 అడుగుల సాలగ్రామ శిలకి ఆయనకు అభిషేకం జరుగుతుంది. మిగిలిన రోజులన్నీ అన్ని సేవలు ఈయనకే జరుగుతుంది. మనకి పౌలింపు సేవ కానీ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, లేదంటే మేము రోజు జరిగే నిత్యాభిషేకం స్వామికే జరుగుతుంది. ఇదేంటంటే మేము ఒక 100 years బ్యాక్, 1000 years బ్యాక్ పల్లవ రాణి పెరుందేవి అనే ఆవిడ, ఆమె స్వామి ఏంటంటే మేము అప్పుడు టెంపుల్ రెనోవేషన్ టైం అనమాట. రెనోవేషన్ అంటే మనకు తెలుస్తుంది, అటు ఇటు జరగటం ఏదో ఒకటి. ఆ స్వామిని మూసుంచారు. అప్పట్లో ఏంటంటే మేము ఆ సోర్స్ అనేది ఇప్పట్లో టీవీ ఛానల్స్ వాటి వల్ల వెళ్తుంది. అప్పుడు వ్యయ ప్రయాసాలు పడి కొండెక్కి వచ్చేవాళ్ళు. వాళ్ళకి దర్శనం కలగకపోతే ఎలా ఉంటుంది మేము? ఆ ఫీల్ అనేది ఉండిపోద్ది. ఆ ఫీల్ లేకుండా ఉండటానికి స్వామికి రెప్లికబుల్ గా ఈ విగ్రహాన్ని అనే దాన్ని తయారు చేపించి పెరుందేవి గారు అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. పెట్టి అది జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. కానీ స్వామిలో ఉన్న శక్తి దీంట్లోకి ఎలా వస్తుంది? ఇప్పటికీ మీరు చూస్తే సహస్ర కలశాభిషేకం సేవ జరుగుతుంది స్వామికి. ఆ రోజు ఏంటంటే స్వామిని బయటికి తీసుకొస్తారు. అందరికి మనకి ఆర్జిత సేవల్లో అదొక టికెట్ ఉంది, డిప్ వేసుకుంటే దొరుకుతుంది, మన అదృష్టం బాగుంటాను అంటే. ఆ రోజు ఏంటంటే స్వామిని బయటికి తీసుకొస్తారు మేము. అప్పుడు అక్కడ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తారు, వెండి తీగలతో గాని పట్టు దారంతో గాని స్వామికి అనుసంధానం చేసి ఉంటుంది మేము. మూల విరాట్ నుంచి ఈయనకి ఒక సన్న దారం అనేది అనుసంధానం చేసి ఉంటది. స్వామి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ తాడుతో పాటు తీసుకొస్తారనమాట. అంటే వాళ్ళిద్దరూ బాండింగ్ ఒకటే అన్నట్టు. ఇప్పటికీ ఈయనకి ఏ సేవ జరిగితే ఆయనకి అది జరిగినట్టే మేము. ఆయన ఒకళ్ళు. మనకి స్వామి అంటే ఎవరు మేము? సాక్షాత్తు నారాయణుడు, ఈ మొత్తానికి రాజు. రాజులో రోజు దర్బార్ జరుగుతుంది. అప్పుడు కాలంలో ఏంటంటే దర్బార్ మీకు తెలిసే ఉంటది, అంటే రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయి అవి ఇవి. ఇంకొక ఆయన ఉంటారు, ఆయనే కొలువు శ్రీనివాసమూర్తి. కొలువు అంటే మేము దర్బార్ మన భాషలో. రోజు దర్బార్ జరుగుతుంది ఆయనకి. అంటే ఫస్ట్ రోజు హుండీ లెక్కలు ఏమొచ్చాయి, ఆ ముందు రోజు స్వామికి ఏమేమి నైవేద్యాలు ఎవరెవరు సమర్పించుకున్నారు అన్నీ చెప్పాలి. కాబట్టి మనకి స్వామి ఎలా వేయించేపు చేస్తారో, రాజు ఎలా ఉంటారో ఒక ఆశ్రమం వేసి స్వామికి మైసూర్ మహారాజు తరపు నుంచి స్వామికి ఛత్రం వచ్చింది మనం. ఆ ఛత్రాన్ని ఇప్పటికీ స్వామికి అమర్చుతారనమాట. చిన్నగా ఉంటారు. భోగ శ్రీనివాసమూర్తి ఎంత ఉంటారో ఆయన అంతే ఉంటారు. ఆయన వెండిలో ఉంటారు, ఈయన పంచలోహ ధాతువు. ఈయన తీసుకొచ్చి వేయించేపు చేసి ముందు రోజు ఏమేమి జరిగాయో, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఏమేమి జరిగినాయి అన్నీ చెప్తారు మేము. ఈయన కూడా లోపలే ఉంటారు. ఈ విగ్రహం కూడా కొలువు అయినప్పుడు బయటికి తీసుకొస్తారు. అలాగే మేము ఉగ్ర శ్రీనివాసమూర్తి అని ఉంటారు. అంటే నారాయణుడే శంఖచక్రధరాధారి అయి అమ్మవారు శ్రీదేవి భూదేవితో సైతంగా కూడా ఉంటారు లోపల. అంటే ఇవి 2 సెట్స్ ఉంటాయి. ఒక సెట్ మాత్రం ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటాం మేము. ఇదేంటంటే మేము ఇంతకుముందు ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ఉత్సవ సేవలు జరుగుతాయి. సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలన్నీ జరుగుతాయి మేము. 1950s లో అనుకుంటా ఒక టైంలో ఏంటంటే మేము స్వామికి ఏమైందంటే బయటికి తీసుకొస్తారు. ఒక రోజు తీసుకురాగానే మేము సూర్యరశ్మి స్వామికి తాకి చుట్టూరు తిరుపతిలో అంతా మంటలు వ్యాపిస్తాయి. అంటే రోజు తీసుకొచ్చే విగ్రహమే, అలా ఎందుకు జరిగిందని అర్చక వాళ్ళందరూ కంగారు పడతారు.
అంటే వాళ్ళకి మంటలు అంటుకున్నాయని తెలుసు, స్వామికి ఆ వేడి తగిలి అంటుకున్నాయని తెలియదు. స్వామి ఒక భక్తుడు మీదకు వచ్చి చెప్తారనమాట, నాది ఉగ్రకళ దీంట్లో నిక్షిప్తమై ఉంది, ఇప్పటి నుంచి నన్ను సూర్యరశ్మి తాకకూడదు, నన్ను సూర్యరశ్మి లేని టైంలోనే బయటికి తీసుకురు. సూర్యరశ్మి ఎప్పుడు లేకుండా ఉంటుంది, తెల్లవారుజాము లేకుండా ఉంటుంది, నైట్ లేకుండా ఉంటుంది. ఆ టైంలో స్వామికి సేవలన్నీ అయిపోతాయి. మరి ఎలా అని అందరూ ఆలోచించి మళ్ళీ అదే భక్తుడు చెప్తాడు మేము, ఏమంటే కొండ కింద మలయప్ప కోన అనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో నేను మట్టిలో ఒక పుట్టలో నిక్షిప్తమై ఉన్నాను, నన్ను తీసుకురండి అని చెప్తారు స్వామి ఆ భక్తుడి ద్వారా. అంటే ఇదేంటి ఇలా చెప్తున్నాడని చెప్పి వెళ్ళి వెతుకుతారు మలయప్ప కోనకి. ఆయన అక్కడ మళ్ళీ ఇదే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కళలో, ఆయన కన్నా ఇంకా కళ ఎక్కువ ఉంటుంది మేము ఆయనకి, ఆ కళలో తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చి చూస్తే దొరుకుతారు స్వామి. అంటే అందరూ నిజమైన నమ్మి వెతికితే స్వామి దొరికారు. దొరికితే అప్పటి నుంచి ఆయనకి జరుగుతుంది సేవలు. ఇప్పుడు రోజు చూసే విగ్రహాలు అవే మేము మనం. అవేంటంటే ఆర్జిత సేవల్లో అందరి కళ్యాణంలో కానీ, సహస్ర దీపాలంకరణ సేవలో కానీ, ఇంకే సేవల్లో కానీ, బ్రహ్మోత్సవాల్లో కానీ వీళ్ళే మనకు కనిపించేది. వీళ్ళు ఏంటంటే మ్యామ్ ఆ ఉగ్రకళ ఉంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా, ఆయన ఎప్పుడన్నా రావాలి కదా. జన్మాష్టమి రోజు పొద్దున తెల్లవారుజాము 2ంటికి వచ్చి మళ్ళీ 3-4 సూర్యోదయం రాకముందే ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అందుకే ఈయనని మలయప్ప స్వామి అంటారు. మలయప్ప కోనలో దొరికాడు కాబట్టి ఈయన మలయప్ప స్వామి. ఆయన ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఆయన ఆ రోజు మాత్రమే బయటకు వస్తారు. ఈయన రోజు సేవలకు బయటకు వస్తారు. ఇది కాకుండా మ్యామ్ రామ్ పరివారం ఉంటుంది లోపల. రామ్ పరివారం అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండడం మ్యామ్ లోపల. ఇదేంటంటే మ్యామ్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడంటే మ్యామ్ విశ్వంబరుడు అనే ఒక మహా జ్ఞాని ఉంటారనమాట రామానుజుల వారి టైంలో. ఇది అప్పుడు ఏంటంటే మ్యామ్ ఆయనకు కోరుకుంటది, విభీషణ శరణాగతి అని ఒక ఘట్టం రామాయణం మొత్తం ఒక ఘట్టం అయితే ఆయనకు నచ్చిన ఘట్టం విభీషణ శరణాగతి. అంటే విభీషణుని రాముడు ఎలా శరణించాడు, అంటే విభీషణుడు ఎక్కడికి వస్తాడు, వీళ్ళంతా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు విభీషణుడు అనేవాడు స్వామికి చేరువవుతారు. విభీషణ శరణాగతిలో స్వామిని ఎలా ఉన్నారు, ఆ విభీషణ శరణాగతి మొత్తాన్ని నాకు చూపించండి స్వామి అని కోరుకుంటాడు రాముల వారిని. ఎంతో ఘోర తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమై నీ కోరికను తీరుస్తానని చెప్పి ఉంటారు మేము. విభీషణ శరణాగతిలో అప్పుడు సీతాదేవి లేదు కదండి, లంకకు తీసుకెళ్లిపోయాడు రావణుడు, సీతాదేవి లేదు. అప్పుడు ఇద్దరే ఉంటారు కదా, రామలక్ష్మణుడు. ఆంజనేయుడు, అంగజుడు మన వాలి సుగ్రీవుల్లో అలా చంపడం వల్ల సుగ్రీవుడు ఉంటాడు. ఇంకా అప్పుడు ఏంటంటే మ్యామ్ వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు వేషధారణ జటలు ఉండేవి స్వామికి. ఎందుకంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు స్వామి, జటలు ఉన్నాయి. అప్పుడు అడుగుతాడు స్వామిని, స్వామి నేను నీ శరణాగతి అయితే చూపించావు నాకు, విభీషణ శరణాగతి, నన్ను రోజుని ఎలా చూడగలను, నేను ఏ అయితే రూపంలో కనిపించానో అదే రూపంలో నన్ను ఇక్కడ పెట్టుకొని పూజించుకో అని చెప్తాడు మేము. ఈయన పూజిస్తాడు. ఈయన చిన్న కుటీరంలో, ఆ కుటీరంలో గడ్డి పాకలో పెట్టి పూజిస్తాడు. ఒకరోజు ఆ గడ్డి పాకకి మంట అంటుకుంటుంది, దహనం అయిపోతుంది, మొత్తం కాలిపోతుంది. ఇలా కాదు, ఏదో ఒకటి స్వామికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్వామి మళ్ళీ కల్లో కనిపించి, నువ్వు చేయలేకపోతే నన్ను తిరుపతి తీసుకువెళ్ళు, రామానుజుల వారు ఉంటారు అక్కడ, ఆయనకు అప్పచెప్పు, ఆయన చూసుకుంటారని చెప్తారు. మేము తీసుకెళ్ళి పెట్టేస్తారు. తీసుకెళ్తే ఆయన ఉంటారు, తీసుకుంటారు. ఆయనకు అప్పుడు మేము పరివారం అంటే సీతాదేవి కనిపించాలి కదా. ఆంజనేయ స్వామి ఎలా ఉంటారంటే ఆయన ఆజ్ఞ పాలిస్తున్నాడు, ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి అని. చెయ్యి అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, చెయ్యి పెట్టుకొని మాట్లాడతాం, ఎందుకంటే మన తుంపర్లు వాళ్ళ మీద పడకుండా అలా ఉంటాడనమాట. ఇప్పటికీ ఆయన చూడొచ్చు మనం. సీతాదేవి ఉండదు, వీళ్ళిద్దరు జటల్లో ఉంటారు. సో అమ్మవారు మాత్రం చాలా సుందరంగా ఉంటారు. మహారాణి కూడా ఆమెకి ఏంటంటే చిన్న చిన్న నగలు పెట్టుంటాయి అన్ని. ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పగానే వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టు అమ్మవారిని కూడా చేసి, ఇప్పుడు ఏదైతే మనం రాముల వారి మేడ అంటామో, కులశేఖర పడికి ముందల రాముల వారి మేడ అని ఉంటుంది మేము, దాంట్లో పెట్టారనమాట. కాలక్రమేణా అటు ఇటు జరిగి వాళ్ళని కూడా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లడం వల్ల రామ లక్ష్మణ హనుమంతులే, రామ లక్ష్మణ సీతాదేవి మాత్రమే లోపలికి వెళ్తారు. విభీషణుడు, అంగజుడు, ఆంజనేయుడు వీళ్ళంతా బయట ప్రాంగణంలోకి వస్తారు. మేము ఎక్కడుంటే బకులాదేవి, మనం ఉగ్రాణం ఉంటుంది, ఉగ్రాణం పక్కన మనకు తీర్థం ఇస్తారు, బ్రహ్మతీర్థం అని. ఆ బ్రహ్మతీర్థం ఇచ్చే బ్యాక్ సైడ్ వీళ్ళు కనిపిస్తారు. మేము గరుత్మంతుడు, ఆంజనేయుడు, అంగజుడు, మన విశ్వక్సేనుల వారు, వీళ్ళు 6 విగ్రహాలు మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట ఇప్పటికి కూడా. తర్వాత సాలగ్రామాలు ఉంటాయి లోపల, రాధాకృష్ణులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు మేము స్వామికి. ఏంటంటే మన మూల విరాట్ కూడా ఉంటారు. వీళ్ళందరితో కూడా 6 బేరాలు ఉంటారు మేము లోపల. వీళ్ళందరి మనం చూడలేము, కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క సేవకి వీళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తారు. రాముల వారి కళ్యాణం అప్పుడు, శ్రీరామనవమి అప్పుడు రాముల వారు బయటకు వస్తారు. అప్పుడు మాత్రమే ఈ ఆంజనేయుడిని అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళ పరివారంలో కలిపి అభిషేకం చేస్తారు.
అలా ఉంటుంది. చాలా అందంగా ఉంటారు మ్యామ్ రాముల వారు. రాఘవ, నువ్వు చెప్తూ ఉంటేనే కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ గర్భాలయంకి వెళ్ళి, అంటే ఆ నిమిషాల సెకండ్లలో మనం అన్ని చూడలేము. అదే మేము బయటికి వచ్చినప్పుడు ఈ రోజు జరుగుతున్నప్పుడు ఇది మనకు తెలిసింది అనుకోండి మ్యామ్, అప్పుడు రేపు ఓహో ఈ ఒకసారి విగ్రహాల వెళ్ళినప్పుడు లోపల ఉన్నారు ఇంకొంచెం చూస్తాం చూస్తాం నెట్టుకున్నా అన్నమాట. కూడా మళ్ళీ ఒకసారి పక్కకు కూడా చూస్తాం. ఎంతసేపు మనకు ఆ స్వామి కళ్ళల్లో అసలు పెట్టి ఆయన చూడాలి. చుట్టమే మనకి గగనం మేము అక్కడ గగనం, ఆ ఆ తోపులాటలో. కళ్ళు మూసి కన్ను తెరిచే లోపలే దర్శనం అయిపోతుంది. అయిపోతుంది. నెట్టేస్తూ వాళ్ళు ఉంటాం. బయటికి వెళ్ళి కళ్ళు తెరుచుకు గుర్తు తెచ్చుకున్నామని ఆ రూపం మనకి గుర్తుండదు మ్యామ్. అది అదే. వేరే టెంపుల్స్ అంటే చూడగానే అవును. మనం కళ్ళు మూసుకున్న రూపం గుర్తుంటది. స్వామి రూపం ఏంటో కానీ అసలుకి బయటకు వచ్చి కళ్ళు మూసుకున్నామన్నా ఆ రూపం అనేది మన కళ్ళ ముందర ఉండదు అనమాట. ఎందుకంటే సాక్షాత్తు ఆయన అక్కడ ఉన్నాడు మ్యామ్. ఉన్నారు కాబట్టి నిజం. మనం చూసేది ఒక డైమెన్షన్, అక్కడ ఇంకొక డైమెన్షన్ ఉంది మ్యామ్. బ్రహ్మాది దేవతలు పూజ చేస్తారు ఆయనకి, నారదుడు మునివర్యులు అందరూ పూజ చేస్తారు, మనకు కనిపించరు. కనిపించదు. ఇప్పుడు రాత్రిపూట గుడి మూసాక బ్రహ్మతీర్థం అని పెడతాం. మీకు తీర్థం అని చెప్పాను కదా, అది బ్రహ్మతీర్థం. స్వామి వచ్చి మనం ఎలా పొద్దున్న పూజ చేస్తామో స్వామికి ఒక గంట సేపు పడుకుంటారేమో. పడుకుంటాం అంటే కులుకు తీయటం, అంటే ఆయన పడుకుంటే ఈ ప్రపంచం అనేది సాగుద్దాం. సో రాఘవ, చాలా చక్కగా చెప్పావు. అంటే చెప్తున్నాను కదా, కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం నీ ద్వారా. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.